అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను రాజు. ఇటీవల కాలంలో అనేక మంది మీద కేసులు నమోదవుతున్నాయి. కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. మరికొంతమంది మీద రకరకాలైనటువంటి కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాజకీయపరమైనటువంటి కేసులు అయితే మరికొన్ని వచ్చేసి వాళ్ళు చేసినటువంటి తప్పులకు కేసులు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అందరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే విమర్శించారో, పవన్ కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేశారో, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఎవరైతే టార్గెట్ చేసి మాట్లాడారో, అలాగే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలని చూసారో వాళ్ళందరూ కూడా ఆ తర్వాత కాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాస్తవంగా చూస్తే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని చెప్పేసి, ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. సో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన్ని రకరకాలైనటువంటి మాటలతో ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఆయన్ని పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విమర్శలు కూడా ఆయన మీద చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏ స్థానానికి పడిపోయాడో అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మరోపక్క మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కాదు కదా, సీటు కూడా తాకనేమని చెప్పేసి ఆయనకి సంబంధించి, అంతేకాకుండా ఆయన వ్యక్తిగత లైఫ్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆమె దాదాపుగా రాజకీయంగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. కనీసం సొంత నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇటీవల ఆడుదాం ఆంధ్ర కావచ్చు, ఇతర కేసులకు సంబంధించి ప్రస్తుతానికి ఆమె మెడకు చుట్టుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరితో పాటు వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళంతా కూడా ఆయన మీద రాజకీయ పరంగా, అంతేకాకుండా రకరకాలైన విమర్శలు చేశారు. పేర్ని నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వీళ్ళంతా కూడా రకరకాలైనటువంటి ఆయన మీద తీవ్రంగా అంటే అనేక రకాలుగా విమర్శించినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ ఎవరైతే విమర్శించడం కంటే పవన్ కళ్యాణ్ ఎవరైతే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో, పవన్ కళ్యాణ్ ఎవరైతే ఇబ్బందులు పెట్టాలని చూస్తారో వాళ్ళంతా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. బహుశా ఈ విషయం గుర్తించారేమో జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ మాట్లాడలేదు. అయితే మొన్న మాట్లాడారు. సో అది కాకతాళీయంగా ఆయన నోట్ల నుంచి వచ్చిందేమో తెలియదు. సరే, ఈ విషయాలన్నీ కూడా పక్కన పెడితే పోసాని కృష్ణమురళి అసలు అది నోరా లేకపోతే ఇంకొకటి అనేది తెలియకుండా ఇష్టానుసారం ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన కుటుంబ సభ్యుల మీద, ఆయన కూతుర్ల మీద రకరకాలైనటువంటి అసలు జుగుప్సాకరం, ఒక మనిషి అనేవాడు ఇలా మాట్లాడతారని కూడా తెలియకుండా ఆయన మాట్లాడారు. ఈరోజు అన్ని జైలు కూడా తిరుగుతూ బహుశా ఈరోజు ఆయనకి నిన్నేదో బెయిల్ వచ్చినట్టుంది. బహుశా అది రిలీజ్ అవుతారా లేదా అనే దాని మీద కూడా ఇంకా మీమాంస కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడారో, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలని చూశారు. సో వాళ్ళంతా కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే శిక్ష అనిపిస్తుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ని ఈ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా అంటే ఎవరు కూడా వదలకుండా, సో ఆయన ఏం చేయలేదు, సో ఆయన ఏమి కక్ష కట్టలేదు, ఆయన ఏమి కేసులు పెట్టలేదు, నన్ను అన్నారని చెప్పేసి ఆయన ఏమి ఇబ్బందులు పెట్టలేదు, ఆయన కక్ష కట్టి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన భావించలేదు. ఆయన ఈ రోజు కూడా చిరునవ్వు చిందిస్తూ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అయినా సరే ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ జస్ట్ ఆస్కింగ్ అనేటటువంటి పేరుతోటి ప్రకాష్ రాజు ఏ విధంగా ఇక పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం ఆయన ఏ విధంగా మాట్లాడారు అనేది మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఆయన పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పేసి కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రకాష్ రాజు కూడా ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో దొరికిపోయినటువంటి పరిస్థితి. సో ఆ కేసుకు సంబంధించి కూడా ఆయన మీద కేసు నమోదైంది. సో ఆయన దానికి చెప్పొచ్చు, నేను గతంలో చేసింది అది, తర్వాత ఆపేశాను, వాళ్ళు నా వీడియోస్ ఫొటోస్ వాడుకుంటున్నారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ప్రకాష్ రాజు మీద కూడా ఒక కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్. సో
సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉండడమా, లేకపోతే పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి సిద్ధాంతమా, లేకపోతే వీళ్ళందరినీ కూడా కర్మ సిద్ధాంతం వెంటాడిందా? ఎవరైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళంతా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడిని మాట్లాడినా లేకపోతే ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడమో ఇలాంటివి చూసాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కేసులు పెట్టట్లేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ వాళ్ళకి సంబంధించిన అంశాలు పట్టించుకోవట్లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా తెరమరుగైపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఇందాక నేను చెప్పినట్టు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆయన మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి సనాతన ధర్మమా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి ఏదైతే మంచి పనులా ఏంటో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మీద ఈగ వాలితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పు అనేటటువంటి సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ వెనుకున్నటువంటి ఆ అదృశ్య శక్తి ఏంటి, నిజంగా పవన్ కళ్యాణ్ జాతక చక్రం బాగుందా, పవన్ కళ్యాణ్కి సంబంధించి అంతా కూడా మంచి కాలం నడుస్తుందా ఏమో తెలియదు. కానీ ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ని ఎవరైతే తిట్టారో, పవన్ కళ్యాణ్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారో వాళ్ళంతా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఇది వాళ్ళ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ. నమస్కారం.